ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. దేవునికి వందనాలు. దేవుడు మనకు మరి ఒక ఆదివారము దేవుని సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. మరి 2 వీక్స్ హాలిడేస్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాం. మరి ఏమన్నా మెమరీ వర్సెస్ నేర్చుకున్నారా? ఓకే, దేవుడు మనకు చాలా టైం ఇచ్చినప్పుడు మరి దాన్ని మనం సరిగా వాడుకోవాలి. దేవుని వాక్యం కూడా, దేవుని వాక్యానికి మనము టైం ఇవ్వాలి. ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. గడిచిన 9 months మమ్మల్ని కాపాడినారు. 10th monthలోనికి తీసుకొచ్చినారు 2025లో. నీకెంతో వందనాలు దేవా. మరి ఎంతో భయంకరమైన వరల్డ్లో ఉన్నాం తండ్రి. మేము భయంకరమైన విషయాలు మేము వింటూ ఉన్నాం. కానీ నాయన, మరి మమ్మల్ని ఎంతగానో మీరు సేఫ్గా ఉంచుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, మేమందరం కూడా యేసుప్రభు వచ్చే వరకు యేసుప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండగలటకు సహాయం దయచేయమని, చిన్న బిడ్డలు నేర్చుకుంటున్న లెసన్స్ అన్నీ కూడా వారు చక్కగా అర్థం చేసుకున్నటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యోబు 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు చూసుకుందాం మనము. జోబ్ 38th chapter to 42nd chapter. ఇది లాస్ట్ లెసన్ ఆఫ్ జోబ్. సో జోబ్ ఇంతకుముందు మనం చూసుకున్నాము. జోబ్ అండ్ హిస్ 3 friends ఏ విధంగా వాళ్ళు దేవర్ డిస్కసింగ్, దేవర్ ఆర్గ్యూయింగ్. జోబ్ ఎన్నో క్వశ్చన్స్ అడిగిండు కదా, ఎన్నో క్వశ్చన్స్ ఉండే ఆయనకు. దేవుడు ఏం చేసిండంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్ జోబ్స్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ, అంటే సూటిగా ఆయన యొక్క క్వశ్చన్స్కు ఆన్సర్ ఇచ్చే బదులు దేవుడు ఏం చేసిండంటే, గాడ్ ఆస్క్డ్ జోబ్ అ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అడిగిండు అనమాట, కొన్ని ప్రశ్నలు అడిగిండు దేవుడు. ఆ ప్రశ్నలకు ఎవ్వరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేరు అనమాట. అలాంటి ప్రశ్నలు దేవుడు జోబ్ను అడిగిండు. సో జోబ్ ఎట్లా రెస్పాండ్ చేసిండంటే, దేవా, నీ వేస్, నీ మార్గాలే బెస్ట్, గాడ్స్ వేస్ ఆర్ బెస్ట్ అని జోబ్ రికగ్నైజ్ చేసిండు అని మనము చూసుకోవచ్చు అనమాట. ఈ చాప్టర్స్లన్నీ కూడా మనము చదువుకుంటే. ఓకే, సరే. ఇప్పుడు మనము 38th chapterలో మనం చూసుకుంటే, జోబ్ 38లో జెహోవా ఇంటరాగేట్స్ జోబ్. తండ్రి అయిన దేవుడు అనమాట, గాడ్ ద ఫాదర్. హీ ఇంటరాగేట్స్ జోబ్, అంటే క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఏమడుగుతాడంటే 38th chapterలో, నేను క్రియేట్ చేసిన ఈ ఫిజికల్ వరల్డ్ ఇదంతా ఉంది కదా, అవన్నీ నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినవా? మన భూమి, అవర్ ఎర్త్ ఏ విధంగా ఉన్నది, ఎర్త్ మీద ఉండే ల్యాండ్ ఫామ్స్, తర్వాత అంటే మౌంటైన్స్, వ్యాలీస్, ప్లెయిన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ప్లాటోస్. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించినవా? అంతేకాకుండా ఈ సముద్రాలను గురించి, రేజింగ్ వేవ్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించినవా? అంతేకాకుండా మరి స్నో, ఫ్రాస్ట్, ఇవన్నీ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, అది నువ్వు ఎప్పుడైనా ఆలోచించినవా అని జోబ్ను దేవుడు ఇంటరాగేట్ చేస్తాడు, అంటే క్వశ్చన్స్ వేస్తాడనమాట. 39th chapterలో గాడ్ ద ఫాదర్, జెహోవా, ఇంటరాగేట్స్ జోబ్. ఏమంటాడంటే, డూ యూ అండర్స్టాండ్ ఆల్ అబౌట్ యానిమల్ వరల్డ్? ఈ నేను సృష్టించిన జంతువులు నువ్వు ఎప్పుడైనా ఆలోచించినవా? ఒక్కొక్క జంతువును చూసుకో. పిల్లలు, మరి మనకి ఎన్ని యానిమల్స్ తెలుసు కదా, చాలా యానిమల్స్ ఉన్నాయన్నమాట. మన యొక్క లోకము చాలా పెద్దది కదా, 7 continents. ఈ 7 continentsలో ఉండే యానిమల్స్, అంతేకాకుండా మరి ఎన్ని సముద్రాలు ఉన్నాయి కదా, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అన్నీ కూడా ఉన్నాయి కదా ఓషన్స్. సో ఇన్ని ఓషన్స్లలో ఉండే యానిమల్స్ నీకు తెలుసా? వైల్డ్ గోట్స్, వైల్డ్ యాసెస్, పీకాక్స్, ఆస్ట్రిచ్, ఇలాంటి యానిమల్స్ నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినవా అని దేవుడు జోబ్ను అడుగుతాడనమాట. సో అంతేకాకుండా నెక్స్ట్ ఏమవుతుందంటే 40-41 chaptersలలో జెహోవా గాడ్ హీ ఇల్యూమినేట్స్ జోబ్, అంటే ఆయనను వెలిగిస్తాడనమాట. ఆయన ఇన్ని రోజులు ఆయన ఎప్పుడు చూసినా ఆయన గురించి, అరే నాకు ఇట్లా అయిపోయింది కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఆయన యొక్క మైండ్ చాలా ఇంకా వేరే విషయాలు ఆలోచిస్తూ ఉన్నాయి అనమాట. సో జోబ్ సీస్ గాడ్స్ మ్యాజెస్టీ, అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన యొక్క మహాత్యంను ఆయన తెలుసుకుంటాడనమాట. బెహమోత్ అనే యానిమల్ను ఆయన గుర్తు చేసిండు 40th chapterలో.
41లో లెవియతన్, అంటే ఇవి డైనోసర్స్ అనుకోవచ్చు మనము. కొన్ని యానిమల్స్ మరి సీలో కూడా ఉంటాయి యానిమల్స్, అది చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఒక షిప్ను కొట్టేస్తే అది పడిపోతుంది కూడా, అంత పెద్ద యానిమల్స్ లోపల ఉన్నాయన్నమాట ఓషన్లో. సో అలాంటి యానిమల్స్ గురించి దేవుడు ఒకసారి గుర్తు చేస్తాడనమాట జోబ్కు. అంతేకాకుండా ఏమంటాడంటే, హ్యాస్ దౌ అన్ ఆర్మ్ లైక్ గాడ్, దేవునికి ఉన్నటువంటి హస్తము, చెయ్యి నీకున్నదా కదా. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు కదా పిల్లలు. మరి మన లైఫ్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇఫ్ వీ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ క్యాన్ డూ మిరకల్స్. ఓకే, 42 చాప్టర్లో మరి లాస్ట్ చాప్టర్లో కూడా దేవుడు జోబ్ను వెలిగిస్తాడనమాట. ఆయన యొక్క మైండ్ ఏ విషయంలో అంటే, గాడ్స్ జస్టిస్, గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క న్యాయము, తీర్పు, అంతేకాకుండా దేవుని యొక్క కృప, కనికరము, మరి ఆయన యొక్క దయ ఎంతగా ఉన్నది అని దేవుడు జోబ్కు చూపిస్తాడనమాట. ఇంకా జోబ్ ఆయన తిరిగి దేవునితో అంటాడనమాట, దేవా, నిజంగా నేను నీ యొక్క విషయాలను నేను అర్థం చేసుకోలేదు, నాకు అసలు తెలియదు ఈ యొక్క విషయాలన్నీ కూడా, నేను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు నీ గురించి అని ఆయన హంబుల్స్ హిమ్సెల్ఫ్ అనమాట. దేవుని ఎదుట జోబు తనను తాను తగ్గించుకుంటాడు అనమాట. తగ్గించుకొని నన్ను నేను అసహించుకుంటున్నా అంటాడు. వర్స్ 6 లోపల, ఐ అబార్ మై సెల్ఫ్ అండ్ రిపెంట్ ఇన్ డస్ట్ అండ్ యాషెస్, నన్ను నేను మరి బూడిదలో ఆయన తనను తాను అంతగా తగ్గించుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ 3 ఫ్రెండ్స్ మరి జోబ్ను ఒకటేమైనా దే రిప్రోచ్డ్ జోబ్ అనమాట. నీ లోపల ఏదో పాపం ఉన్నది కాబట్టి నీకు ఇట్లా అయింది అని అన్నారు కదా. సో ద లార్డ్ రెబ్యూక్స్ హిస్ 3 ఫ్రెండ్స్, వాళ్ళని గద్దిస్తాడు అనమాట. మీకు అసలు మాట్లాడనీకే మీకు రాదు అని వాళ్ళను గద్దించి మరి వాళ్ళకి చెప్తాడనమాట, గో టు జోబ్ అండ్ హీ విల్ ప్రే ఫర్ యూ. జోబ్ దగ్గరికి వెళ్ళండి. అంతేకాకుండా యూ హ్యావ్ టు డూ సమ్ బర్న్ట్ ఆఫరింగ్. మరి ఎంత అంటే 7 bullocks అంట, 7 rams తీసుకొని మరి వెళ్ళి బర్న్ట్ ఆఫరింగ్ అయ్యాలి. అంటే 7 ఎద్దులు, 7 పొట్టేలు అనమాట. అవి తీసుకొని వెళ్ళి మీరు నాకు బర్న్ట్ ఆఫరింగ్ చేయండి, తర్వాత జోబ్ మీ కొరకని ప్రేయర్ చేస్తాడు అని అంటాడు. సో అప్పుడు తర్వాత మరి గాడ్ బ్లెస్సెస్ జోబ్ దేవుని అర్థం చేసుకున్న తర్వాత జోబ్ మరి దేవుడు ప్రేయర్ చేస్తాడు అని, జోబ్ ప్రేయర్ చేస్తాడని చెప్పినప్పుడు ఆయన ఏం కూడా మీరు నన్ను ఎట్లా తిట్టిండ్రు కదా మీరు అని అనుకోలేదు. వెంటనే జోబు మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడనమాట, దేవా వీళ్ళని క్షమించు అని ప్రేయర్ చేసిండొచ్చు. ఓకే, సో అప్పుడు దేవుడు జోబ్ను బ్లెస్ చేస్తాడనమాట. అంతకుముందు ఆయనకు మన ఫస్ట్ చాప్టర్లో చూస్తే 7,000 షీప్ ఉండే, కానీ ఇప్పుడు 14,000 షీప్ దేవుడు ఇచ్చిండు అనమాట. 3,000 క్యామెల్స్ ఉండే, ఇప్పుడు 6,000 క్యామెల్స్ ఇచ్చిండు దేవుడు. 500 యోక్ ఆఫ్ ఆక్సిజన్ ఉండే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్కి ఆయన యొక్క ఎండ్ 1000 యోక్ ఆఫ్ ఆక్సిజన్ చేసిండు. మరి 500 షీ యాసెస్ ఉంటే 1000 షీ యాసెస్, అంటే డబుల్గా బ్లెస్ చేసిండు అనమాట దేవుడు. ఆయన లేటర్ ఎండ్ దేవుడు బిగినింగ్స్ కంటే ఆయన చాలా ఎక్కువగా ఆయనను ఆశీర్వదించిండు. అంతేకాకుండా ఆయనకు అగైన్ 7 sons 3 daughtersను కూడా దేవుడు ఇచ్చిండు అనమాట. సో ఆయన డాటర్స్ మరి భూమి మీద ఉండే స్త్రీల కంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేనంట. జోబ్ 4 generations చూసిండంట ఆయన చనిపోకముందు. సో ఇదంతా అయిన తర్వాత 4 generations చూసిండనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా జోబ్ 140 years ఆయన బ్రతికిండనమాట. కాబట్టి దేవుడు జోబ్ను ఎంతగానో ఆశీర్వదించిండు. సో జోబ్కి వచ్చినటువంటి కష్టాలు ఈ లోకంలో ఎవ్వరికి కూడా రాలేదు అని మనము మరి బైబిల్లో చూసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా జోబ్ విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. పిల్లలు, మరి ఈరోజు మనము జోబ్ లాస్ట్ లెసన్లోనికి వచ్చేసినాం. ఓకే, సో జోబ్ బుక్లో మరి బైబిల్లో ఉండే బుక్స్ అన్నిటికంటే కూడా జోబ్ బుక్లో మరి ఆల్ మైటీ అనే మాట 31 times ఉన్నదన్నమాట. కేవలం జోబ్ బుక్లోనే మైటీ గాడ్ అని కూడా ఉన్నది, కేవలం ఆల్ మైటీ మాత్రము 31 times ఉన్నది. అంతేకాకుండా నెక్స్ట్ థింగ్
దేవుడు మరి జోబ్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు? 38, 39, 40, 41 చాప్టర్స్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. మరి లెక్క పెట్టండి పిల్లలు, అది ఒక అసైన్మెంట్గా పెట్టుకోండి. లెక్క పెట్టండి. నేను లెక్క పెడితే నాకు దాదాపు 70, కొంచెం 70 కంటే కొంచెం దాదాపు ఎక్కువ వచ్చినాయి అనుకుంటా. సో అన్ని క్వశ్చన్స్ దేవుడు జోబ్ను అడిగిండనమాట. సో ఏ మనుషుడు కూడా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరంట. ఓకే, మనం కూడా మరి జోబ్కు వచ్చిన అంటే అలాంటి డిఫికల్ట్ టైమ్స్ మనకు రాకున్నా కానీ మనమందరం కూడా మనము హ్యూమన్ బీయింగ్స్ కదా. మరి దేవుని బిడ్డలంగా కూడా మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. మనకు కొన్ని ఆ కష్టమైన సమయంలో డిఫికల్ట్ టైమ్స్, ఆ డిఫికల్ట్ టైమ్స్లలో మనము మరి యేసు వైపు చూస్తూ మనము నడవాలి. జోబ్ లాగా మనము మన నోటితో పాపం చేయకూడదు. మరి మనము ఆ యొక్క ఇటర్నల్ గాడ్, ఇన్కాంప్రిహెన్సిబుల్ గాడ్, మనం దేవుని అర్థం చేసుకోలేము కదా. సో ఆ దేవుని ముందర మనము మనల్ని మనం తగ్గించుకోవాలి. వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్స్ బిఫోర్ ద ఆల్మైటీ, ఇటర్నల్, ఇన్కాంప్రిహెన్సిబుల్ గాడ్. ఓకే, సో మనము అది గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా మరి జోబ్కు అంటే ఆయన యొక్క ఆయనకుండే ఫెయిత్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉండే కదా. దేవుని మీద నమ్మకము చాలా ఆయనకు స్ట్రాంగ్ ఉండే. సో మన యొక్క ట్రయల్స్లలో కూడా మనము దేవుని పైన విశ్వాసం పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. అంటే జోబ్కు రెస్టోర్ అయింది కదా, ఆయనకు డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. ఆ విధంగా మనకు రెస్టోరేషన్ మరి రావచ్చు, రాకపోవచ్చు ఈ లైఫ్లో. కానీ మనకు దేవుడు తప్పకుండా మనకు వచ్చిన కష్టాలలో మనం నిలబడ్డ విషయాలకు దేవుడు తప్పకుండా మనకు రివార్డ్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఈ లైఫ్లో కాకుండా కానీ నెక్స్ట్ మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎప్పటికి ఉంటాం కదా, రివార్డ్స్ అనేది మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము జోబ్ లెసన్స్లలో మనం చూసుకున్నాము. కాబట్టి జోబ్ బుక్ ద్వారా మరి ఇట్స్ అ పోయిటిక్ బుక్ అని మనం చూసుకున్నాము. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా పిల్లలు. సో మనము నెక్స్ట్ టైం ఏది నేర్చుకుంటారో మనం చూద్దాము. ఓకే, అంతవరకు మరి దేవుడు మనకు సహాయం చేయండి కాక.